హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మ్యాట్రిసెస్. ఇందులో మ్యాట్రిసెస్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఇంట్రడక్షన్ అండ్ మ్యాట్రిక్స్ అండ్ సింబల్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఫస్ట్ ఇంట్రడక్షన్. ఆర్థర్ క్లేలే, an English mathematician, first studied matrices in 1858. That means ఆర్థర్ క్లే అతను తను ఫస్ట్గా చదివింది మ్యాట్రిసెస్నే. ఇన్ 1858 తను ఫస్ట్గా చదివింది ఆర్థర్ క్లేలే. తను ఫస్ట్గా చదివింది మ్యాట్రిసెస్ని. ఈ యూజ్డ్ మ్యాట్రిసెస్ టు సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ఇన్ అబ్రిడ్జ్డ్ ఫామ్. దట్ మీన్స్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్ని అబ్రిడ్జ్డ్ ఫామ్ కింద రాయడానికి ఈ మ్యాట్రిసెస్ని యూజ్ చేసేవాడంట. ఎవరు? ఆర్థర్ క్లేలే. తర్వాత జేమ్స్ జోసెఫ్ సిల్వెస్టర్ గేవ్ ద నేమ్ మ్యాట్రిక్స్ టు దిస్ అబ్రిడ్జ్డ్ ఫామ్. అంటే ఈ జేమ్స్ జోసెఫ్ అనే అతను ఈ అబ్రిడ్జ్డ్ ఫామ్కి మ్యాట్రిక్స్ అనే పేరు పెట్టాడు. అంటే ఫస్ట్ ఆర్థర్ క్లేలే, తర్వాత జేమ్స్ జోసెఫ్ అనే అతను ఈ అబ్రిడ్జ్డ్ ఫామ్కి మ్యాట్రిక్స్ అనే నేమ్ పెట్టారు. తర్వాత మనం మ్యాట్రిక్స్. A matrix is a rectangular array of elements. Generally, the elements are numbers. The elements are denoted by lowercase letters A, B, C and so on. First, a matrix అంటే a rectangular array of elements. అంటే ఒక రెక్టాంగులర్ ఫామ్లో ఒక సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అనేవి అరేంజ్ చేసి ఉంటాయి అన్నమాట. జనరల్లీ ఎలిమెంట్స్ అనేవి నెంబర్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే లోవర్ కేస్ లెటర్స్ అన్నా అవ్వచ్చు. దట్ మీన్స్ నెంబర్స్ 1 2 3 4 అయినా అవ్వచ్చు, లేకపోతే లోవర్ కేస్ లెటర్స్ ఏ, బి, సి అండ్ సో ఆన్. మనకి లోవర్ లెటర్స్ అనేవి చాలా ఉన్నాయి, అవన్నీ అవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ సింబల్ ఆఫ్ మ్యాట్రిక్స్. టు రైట్ ద మ్యాట్రిక్స్ we arrange the numbers into a rectangular array and enclose the array in brackets as shown below. That means ఈ మ్యాట్రిక్స్లో మనం ఎలా అరేంజ్ చేస్తామంటే నెంబర్స్ ఈ చూడండి బ్రాకెట్స్, ఈ రెక్టాంగులర్ బ్రాకెట్స్ కానీ ఆర్ ఈ బ్రాకెట్స్ కానీ మనం దీని లోపల ఈ రైట్ ద మ్యాట్రిక్స్ వీ అరేంజ్ ద నెంబర్స్ ఇన్ ఏ రెక్టాంగులర్ ఎరే. అంటే మనం లోవర్ కేస్ లెటర్స్ కానీ ఆర్ నెంబర్స్ కానీ ఈ లోపల మనం రెక్టాంగులర్ షేప్లో అంటే ఈ షేప్లో మనం అరేంజ్ చేయొచ్చు. దట్ మీన్స్ 1 2 3 అలా అరేంజ్ చేయొచ్చు. ఆల్రెడీ లోవర్ కేస్ లెటర్స్ అయినా అవ్వచ్చు. కాకపోతే ఈ బ్రాకెట్స్లోనే మనం అరేంజ్ చేయాలి. మ్యాట్రిక్స్ అనేది ఓన్లీ ఈ సింబల్స్లోనే ఉంటుంది, వేరే ఏ సింబల్స్లోనే ఉండదు. అంటే రెక్టాంగులర్ ఫామ్లో మనం అరేంజ్ చేయొచ్చు. దట్ మీన్స్ ఇంగో ఇన్ దిస్ వే రెక్టాంగులర్ ఫామ్లో అరేంజ్ చేయొచ్చు. ఓకే, రెక్టాంగులర్ ఫామ్లోనే మనం అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్, యూజువల్లీ క్యాపిటల్ లెటర్స్ ఏ, బి, సి అండ్ ఎక్స్ట్రా ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద మ్యాట్రిసెస్. మనం ఇందాక ఏం చెప్పాం, ఓన్లీ మ్యాట్రిసెస్ లోపల ఉండేవి ఓన్లీ నెంబర్స్ కానీ ఆర్ లోవర్ కేస్ లెటర్స్ కానీ మనం ఫిలప్ చేసుకుంటాం, ఓన్లీ అవి యూజ్ చేసే. కానీ మ్యాట్రిసెస్ని రిప్రజెంట్ చేయడానికి ఒక వాల్యూ కావాలి. ఆ వాల్యూని మనం క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేసుకుంటాం. దట్ మీన్స్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి. యూజువల్లీ క్యాపిటల్ లెటర్స్ ఏ, బి, సి, ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ని మనం యూజ్ చేసుకోవాలి. ఏంటి? మ్యాట్రిసెస్ని రిప్రజెంట్ చేయడానికి. మన మ్యాట్రిసెస్ లోపల వాల్యూస్ అయితే నెంబర్స్ కానీ ఆర్ లోవర్ కేస్ లెటర్స్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ మ్యాట్రిసెస్ని రిప్రజెంట్ చేయడానికి మాత్రం ఓన్లీ క్యాపిటల్ లెటర్స్, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి ఆర్ ఎనీ ఆల్ఫాబెట్, ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిసెస్. Order of the matrix. The order of a matrix is the number of rows and columns. That is number of rows into number of columns. అంటే ఒక ఆర్డర్ అనేది మ్యాట్రిక్స్కి మనకు ఫైండ్ అవుట్ చేయాలనుకో, అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయో ప్లస్ ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయో మనం మల్టిప్లై చేయడం. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్, దట్ ఈస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్గా ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో 1 2 3 4 ఉన్నాయి. మనం ఆల్రెడీ 2 వాల్యూస్ ఉన్నాయి, 4 వాల్యూస్ ఉన్నాయి. దట్ మీన్స్ మనం నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ రోస్ 2, కాలమ్స్ 2. దట్ మీన్స్ 2 into 2. అంటే మనం ఆల్రెడీ చెప్పాం నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే 2 rows ఇంటూ 2 columns. అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 4 5 6. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 rows అండ్ 3 columns అండ్ 2 rows ఉన్నాయి. దట్ మీన్స్ 2 into 3 మ్యాట్రిసెస్. అంటే ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయి 3,
2 రోస్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 3. ఫస్ట్ ఎప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్, అంటే నెంబర్ ఆఫ్ రోస్ అనే నెంబర్ వేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఓన్లీ నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఒకవేళ m రోస్ అండ్ n కాలమ్స్ ఉన్నాయి అనుకో ఒక మ్యాట్రిక్స్కి ఏకి, దట్ ఈస్ కాల్డ్ m ఇంటూ n. అంటే మనం ఎలా చదవచ్చు, m/n అని మ్యాట్రిక్స్ అని చదవచ్చు. దట్ మీన్స్ ఫర్ సపోజ్ పైన ఉన్న మ్యాట్రిక్స్కి మనం రిప్రజెంట్ ఏతో రిప్రజెంట్ చేసామనుకోండి, దాంట్లో m ఇంటూ n అంటే ఎంత, 2 ఇంటూ 2. దట్ మీన్స్ అంటే 2 నెంబర్ ఆఫ్ రోస్ అండ్ 2 నెంబర్ ఆఫ్ కాలమ్స్. దట్ మీన్స్ a ఇంటూ mn. అలా ఈ మ్యాట్రిసెస్ అన్నిటిని రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓన్లీ రోస్ అండ్ కాలమ్స్ని మనం ఇంటూ చేయాలి. ఫస్ట్ రోస్ నెక్స్ట్ కాలమ్స్, ఓకేనా. ఇది రోస్, ఇది కాలమ్స్. అండ్ యాక్చువల్గా ఇవి రోస్ అంటారు, ఇవి కాలమ్స్ అంటారు. వెర్టికల్గా ఉన్నవి కాలమ్స్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ గైస్.